నమస్కారం శిల్పా టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా నేటి ముఖ్యాంశాలు. మహిళల ఆర్థిక అభివృద్ధికి శిల్పా మహిళా సహకార్ బ్యాంకు ద్వారా 23 లక్షల రూపాయల రుణాలను పంపిణీ చేసిన బ్యాంక్ చైర్పర్సన్ నాగిని రవి సింగారెడ్డి. కూటమి ప్రభుత్వానికి దేవాలయాల నిర్వహణ చేత కావడం లేదని విమర్శించిన ఎమ్మెల్సీ ఇసాక్ బాషా. గన్మెన్ జయరాం రెడ్డి మాతృమూర్తి మృతి నివాళులు అర్పించిన శిల్పా చారిటీస్ చైర్మన్ నాగిని రవి సింగారెడ్డి. శతకం దాటిన నంద్యాల మున్సిపల్ బడ్జెట్ అభివృద్ధి వైపు అడుగులు వేసేందుకు 102 కోట్ల కేటాయింపు ఆమోదం తెలిపిన మున్సిపల్ కౌన్సిల్. ఫిబ్రవరి 12న సార్వత్రిక సమ్మె జయప్రదం చేయాలంటూ పట్టణంలో సిఐటియు ఏఐటియుసి కార్మిక సంఘాల బైక్ ర్యాలీ. శాప్ లీగ్ 2026 క్రీడా పోటీల క్యాలెండర్ విడుదల. 31 క్రీడాంశాలలో పోటీలు. లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేస్తే జరిమానా తప్పదు, ప్రమాదాలు చేస్తే శిక్ష తప్పదని పేర్కొన్న ట్రాఫిక్ సిఐ చాన్ బాషా. నంద్యాల పట్టణంలోని శిల్పా సేవా సమితి కార్యాలయం నందు నేడు శిల్పా మహిళా సహకార్ బ్యాంకు ద్వారా 140 మంది మహిళలకు దాదాపు 23 లక్షల రూపాయల రుణాలను బ్యాంక్ చైర్పర్సన్ నాగిని రవి సింగారెడ్డి పంపిణీ చేశారు. ఈ రుణాల ద్వారా పేదింటి మహిళలకు ఆర్థిక ప్రయోజనం చేకూరనుందని నాగిని రవి సింగారెడ్డి పేర్కొన్నారు. శిల్పా మహిళా సహకార్ బ్యాంక్ చైర్పర్సన్ నాగిని రవి సింగారెడ్డి మాట్లాడుతూ, రాజకీయాలకు అతీతంగా గెలుపు ఓటములను సమానంగా తీసుకుంటూ పేదింటి మహిళల ఆర్థిక ప్రయోజనం కోసం తక్కువ వడ్డీతో రుణాలను పంపిణీ చేయడం జరిగిందన్నారు. మహిళలు తమ వ్యాపార కార్యకలాపాలను విస్తరించుకోవడానికి, అభివృద్ధి సాధించేందుకు, ఆర్థికంగా స్థిరపడడానికి ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. అధిక వడ్డీ భారం లేకుండా రుణాలను అందించడం ద్వారా గ్రామీణ పట్టణ ప్రాంతాల్లోని మహిళా సాధికారత వైపునకు అడుగులు వేయడమేనన్నారు. ఈ కార్యక్రమాల ద్వారా నంద్యాల నియోజకవర్గంలోని మహిళలకు కొత్త ఉత్సాహం లభించి ఆర్థిక ప్రగతి వైపు పయనించడానికి అవకాశం ఏర్పడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో బ్యాంక్ డైరెక్టర్ పూర్ణిమ, మేనేజర్ హరిలీల, సేవా సమితి సభ్యులు లక్ష్మీనారాయణ, సహదేవుడు, బ్యాంక్ సిబ్బంది, మహిళలు పాల్గొన్నారు. ఈరోజు ఈ కార్యక్రమం జరుగుతుంది అంటే దానికి గల ముఖ్య కారణం మన చైర్పర్సన్ నాగిని రెడ్డి గారు, అలాగే శిల్పా మోహన్ రెడ్డి గారు. వాళ్ళకి ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు ఉన్నా మన కోసం అంటూ హైదరాబాద్ నుంచి ఇక్కడి దాకా వచ్చి మీ అందరి కోసం ఈ కార్యక్రమాన్ని జరుపుతున్నారు. ఎందుకు అంటే ఒక కార్యక్రమాన్ని పెట్టింది ఉద్దేశం ఏమిటంటే మన నంద్యాల మహిళలందరికీ ఒకటి మనము ఉపయోగపడాలి అనే ఉద్దేశంతో పెట్టారు. ఆ ఉద్దేశ కార్యక్రమాన్ని ఎక్కడ ఆగకుండా జరిగిపోతూ ఉన్నది. ఎందుకు అంటే మన మహిళలందరికీ కుటుంబంలో మనం పొదుపు చేసుకోవడం వల్లనే మనం కుటుంబం బాగుంటుంది అనే ఉద్దేశం మనకు మాత్రమే తెలుసు. అలాగే ఈ విషయాన్ని మన శిల్పా మోహన్ రెడ్డి గారు గుర్తించారు. కాబట్టి మహిళలకి ఏదైనా వాళ్ళకు ఉపాధి కల్పిస్తే దాన్ని వాళ్ళు కుటుంబాన్ని బాగుపరుచుకుంటారనే ఉద్దేశంతో ఈ మహిళా బ్యాంకు ప్రారంభించారు. దీంట్లో ఎన్నో కార్యక్రమాలు చేశారు. స్వయం ఉపాధి కోసం టైలరింగ్ అయితేనేమి, మగ్గం వర్క్ అయితేనేమి, అల్లికలు అయితేనేమి, మెహందీ అయితేనేమి, ఇలా ఎన్నో నేర్పించబడ్డాయి. దాంతోపాటు మీకు చిన్న చిన్నగా ఉపాధి చేసుకోవడానికి తోపుడు బండ్లు అయితేమి, తోపుడు బండ్లలో రకరకాలుగా చేసుకుంటున్నారు. కూరగాయలు అయితేమి, టిఫిన్ సెంటర్లు అయితేమి, చిన్నగా మ్యాచింగ్ సెంటర్లు, ఇలా అన్నీ చేసుకోవడానికి గల కారణం మన శిల్పా మోహన్ రెడ్డి గారు, అలాగే మన చైర్పర్సన్ నాగిని రెడ్డి గారు. ఎందుకంటే మహిళలకు ఏదైనా చేయగలే శక్తి ఉందనే ఉద్దేశంతో ఈ మహిళా సంఘాన్ని స్థాపించారు. మీరందరూ దీన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకుంటూ, ఇలాగే మీతో పాటు ఇంకా తెలియని వాళ్ళకు కూడా ఈ విషయాన్ని తెలియజేస్తూ వాళ్ళను కూడా ఈ మహిళా సంఘంలో సభ్యురాలుగా చేసుకొని వాళ్ళకు కూడా ఒక కుటుంబాన్ని ఏర్పాటు చేసి వాళ్ళకు కూడా ఒక ఉపాధి కల్పిస్తారని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీరు మా సిబ్బంది వచ్చినప్పుడు
సక్రమంగా రుణాలు చెల్లించాలని చెప్పేసి ప్రతిసారి చెప్తాం. అది మీకు మళ్ళీ చెప్పాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే అందరూ చాలా డిసిప్లిన్ మెయింటైన్ చేస్తున్నారు, చాలా బాగా సహకరిస్తున్నారు. అదే విధంగా మేము కూడా మీకు సహకరించాలన్న ఉద్దేశంతో ఏ నెల లోన్ అయిపోతుందో అదే నెల కూడా అప్లికేషన్ రాసే పరిస్థితి కూడా తీసుకొచ్చాం. అలాంటి వాళ్ళు ఉన్నారా ఇక్కడ? నేను ఇది 3వసారి తీసుకుంటున్నాను లోను. ఇది నా పిల్లల ఎడ్యుకేషన్ కోసం సహాయం కోసం తీసుకుంటున్నాను. తక్కువ వడ్డీ రుణాలతో లబ్ధి పొందుతున్నాను. ఈ సహాయానికి మేడంకు నా ధన్యవాదాలు తెలుపుతూ ఇక్కడికి ఇక్కడ నాకు ఇచ్చిన అవకాశాన్ని ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలుపుతూ నేను 4వ లోన్ తీసుకుంటున్నాను. ఈ లోన్ వల్ల చాలా లబ్ధి పొందాను. నేను ఇంట్రెస్ట్ చాలా తక్కువ ఉంది. టైలరింగ్ చేస్తున్నాను. ఇంతకుముందు మగ్గం వర్క్ కూడా నేర్చుకున్నాను. ఇక్కడే ఫ్రీగా నేర్చుకున్నాను. అందువల్ల ధన్యవాదాలు. నేను పొన్నాపురం కాలనీ నుంచి వచ్చాను. నా పేరు శ్రావణి. నేను ఇది 3వ లోన్ అయితే తీసుకుంటున్నాను. ఫస్ట్ లోన్ వచ్చేసి పర్సనల్గా వాడుకున్నాను, పిల్లలు ఎడ్యుకేషన్ కోసం కొంచెం వాడుకున్నా. సెకండ్ లోన్ 8,000 వచ్చేసి టైలరింగ్లో స్టార్ట్ చేశాను. లైనింగ్స్, ఫాల్స్లు అట్లాంటివి అమ్ముకుని టైలరింగ్ చేస్తున్నాను. ఈ థర్డ్ లోన్ కూడా నా బిజినెస్ కోసమే తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం ఫర్ గివింగ్ ఆపర్చునిటీ. మేడం, మేము బ్యూటీ పార్లర్ చేస్తున్నాము. మీరు మాకు మంచిగా సహాయం అందించినందుకు మీకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను మేడం. ధన్యవాదాలు. ఫస్ట్ లోన్ తీసుకున్నాను. అప్పుడు కొంచెం అదే చిన్న వ్యాపారం అంటే రొట్టె పెట్టుకున్నాను. ఇక్కడ సాయిబాబా నగర్ వందనం దాకా మంత్రికి. ఇప్పుడు నేను ఇంకా కొంచెం పెట్టుకోవాలని 2వ లోన్కు నేను అప్లై చేసుకున్నాను. మాకు సహకరించినందుకు మీకు వందనాలు. ఇప్పుడు నేను సెకండ్ టైం తీసుకుంటున్నాను టైలరింగ్ కోసం. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు. ఈ మంచి అవకాశము మనకందరికి కలగజేసిన మేడం గారికి థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీరు ఇచ్చిన ప్రతి పైసా మేము వేస్ట్ చేయకుండా ఆ చీరల బిజినెస్ గా దానికి ఉపయోగపడుతుంది మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీరు ఇచ్చిన ప్రతి పైసా మా ఎడ్యుకేషన్స్ కు, మా యొక్క ఫ్యామిలీ కాకుండా మేమంటూ కొంచెం గ్రోత్ అవ్వడానికి చాలా హెల్ప్ఫుల్ అయింది మేడం. సో రియల్ ఐఎమ్ థ్యాంక్ఫుల్ వన్స్ అగైన్. మీరు ఇచ్చే సపోర్ట్ మాకు చాలా అంటే మంచిగా ఉందన్నమాట. మేము ఎక్కడికైనా ఇంట్రెస్ట్ తీసుకొని అది సో మెనీ టైమ్స్ ఇంకా అంటే మా సంపాదన అంతా ఇంట్రెస్ట్కే పోతుంది. తక్కువ పైసతో మాకు మంచిగా ఇస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మేడం. ఇది నేను 3rd టైం తీసుకుంటున్నాను అనమాట. ఇది కూడా నాకు చాలా హెల్ప్ అయింది అనమాట. చాలా థ్యాంక్ యూ మేడం. అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వానికి దేవాలయాల నిర్వహణ చేత కావడం లేదని నంద్యాల ఎమ్మెల్సీ ఇస్సాక్ బాషా తీవ్రంగా విమర్శించారు. తాజాగా దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధ శైవ క్షేత్రం జ్యోతిర్లింగంగా వెలసిల్లుతున్న శ్రీశైల బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి దేవస్థానంలో శివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తుల తాకిడి అధికంగా ఉన్న నేపథ్యంలో కూటమి ప్రభుత్వం దేవాలయాల నిర్వహణలో నిర్లక్ష్య ధోరణిగా వ్యవహరించడంతో స్వామివారి దర్శనానికి వచ్చిన సాధారణ భక్తులకు ఇరుముడితో వచ్చిన శివస్వాములకు మధ్య జరిగిన తోపులాటలో స్వామివారిని దర్శించుకునేందుకు క్యూలైన్ గేట్ల తాళాలు పగలగొట్టి లోపలికి చొచ్చుకు వెళ్లడం భక్తులను తీవ్ర ఇబ్బందులకు గురిచేసింది. ఈ ఘటనపై నంద్యాల ఎమ్మెల్సీ ఇస్సాక్ బాషా కూటమి ప్రభుత్వ తీరును ఎండగట్టారు. శ్రీశైలంలో శివభక్తులకు ఇరుముడి వేసుకున్న భక్తులకు ఎంత ఇబ్బందికరంగా జరుగుతూ ఉందో చూస్తూ ఉన్నారు. ఈ కూటమి ప్రభుత్వము దేవాలయాల నిర్వహణ కూడా వీళ్ళకు చేత కావడం. ముందు ఏదైనా చేయాలంటే వాళ్లకు దేవుళ్ళ మీద ఒక భక్తి, ఒక నమ్మకము ఉండాలి. ఈ రకంగా నెగ్లిజెన్స్ చేసుకుంటూ పోతే ఉంటే ఏ రకంగా జరుగుతోంది? ఎంత తొక్కిసలాట జరిగింది. గేట్లు తీసేసి బ్యారికేడ్లు పగలగొట్టి శివభక్తులు ఎంత గొడవ చేస్తూ ఉన్నారు. ఎన్ని గంటలని వెయిట్ చేస్తారు. ఒక సిస్టమేటిక్ వే ఎక్కడే కానీ వీళ్ళు ఆచరించిన పాపాన పోవట్లేదు. ఎంత ఇబ్బంది జరుగుతోంది. సామాన్య భక్తులకు కానీ ఇరుముడి వేసుకున్న శివభక్తులకు కానీ ఎంత ఇది చేస్తూ ఉన్నారు. భక్తులను ఏ రకంగా చూడాలి? ఒక క్యూ కాంప్లెక్స్, ఒక పద్ధతి, సెక్యూరిటీ, ఒక టైమింగ్, ఒక స్లాట్ బుకింగ్ ఏమి చేయరా మీరు? అన్నీ మీ ఇష్టం వచ్చినట్టు గందరగోళమే తప్ప వేరే ఏమీ లేదు. ఇంతకుముందు కూడా వైజాగ్లో తొక్కిసలాటలో అసూలు భాష, అలాగే తిరుపతిలో వైకుంఠ ఏకాదశి దర్శనానికి టికెట్లు ఇష్యూ చేయడంలో ప్రాణాలు బలికొన్నారు. ఒక్క పని కూడా మీరు ఒక పద్ధతిగా, ఒక క్రమశిక్షణతో
ఇది దైవ కార్యము, జాగ్రత్తగా చేయాలి అనే ఒక అకుంఠిత దీక్షతో మీరు ఏదీ చేయట్లేదు. చాలా తప్పు, చాలా బాధగా ఉంది. ఇప్పుడైనా మీరు కళ్ళు తెరిచి ఏ దేవునిదైనా సరే, అది శివభక్తులు కావచ్చు, వైష్ణవ భక్తులు కావచ్చు, ఇంకో చోట కావచ్చు, జాగ్రత్తగా మెయింటైన్ చేయమని చెప్పేసి మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుకుంటా ఉన్నాను. నమస్కారం. మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి వ్యక్తిగత గన్మెన్ జయరాం రెడ్డి మాతృమూర్తి నంద్యాల పట్టణంలోని చాబోలు గ్రామంలో స్వర్గస్థులైనారు. మాజీ శాసనసభ్యులు శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి సతీమణి శిల్పా చారిటీస్ చైర్మన్ నాగిని రవిసింగారెడ్డి మృతురాలి పార్థివ దేహాన్ని సందర్శించి పూలమాలలు సమర్పించి నివాళులు అర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. సంవత్సరాల నంద్యాల పురపాలిక చరిత్రలో రికార్డు స్థాయిలో అభివృద్ధికి 2026-27 ఆర్థిక సంవత్సరానికి కేటాయించిన బడ్జెట్ శతకం దాటింది. నంద్యాల పురపాలక సంఘం సాధారణ మరియు ప్రభుత్వం వారు ఇచ్చే నిధులు 2025-26 సంవత్సరానికి సవరించిన బడ్జెట్ అంచనాలు మరియు 2026-27 ఆర్థిక సంవత్సరపు బడ్జెట్ అంచనాలు కౌన్సిల్లో ప్రవేశపెట్టారు. నంద్యాల మున్సిపాలిటీ అభివృద్ధి వైపు అడుగులు వేసేందుకు 102 కోట్ల రూపాయల బడ్జెట్ను నేడు ఏర్పాటు చేసిన ప్రత్యేక బడ్జెట్ సమావేశంలో మున్సిపల్ చైర్పర్సన్ మాబునిసా అధ్యక్షతన మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న ఆధ్వర్యంలో కౌన్సిల్ ఏకపక్షంగా ఆమోదం తెలిపారు. పారిశుద్ధ్య నిర్వహణ, రోడ్లు, డ్రైన్లకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతోందని, అలాగే నంద్యాల మున్సిపాలిటీ నుండి రెవెన్యూ 64 కోట్ల 12,000 రూపాయలుగా అంచనా వేయడం శుభపరిణామమని, ఈ బడ్జెట్ కేటాయింపులను కౌన్సిల్ సభ్యులు ఏకపక్షంగా ఆమోదం తెలియజేయడం అభినందనీయమని, నంద్యాల మున్సిపాలిటీ మెరుగైన అభివృద్ధికి కృషి చేస్తామని మున్సిపల్ చైర్పర్సన్ పేర్కొన్నారు. బడ్జెట్ సమావేశంలో మున్సిపల్ వైస్ చైర్మన్లు, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, అధికారులు హాజరయ్యారు. బడ్జెట్ సారాంశంలో ప్రధానంగా 2026-27 సంవత్సరంలో రెవెన్యూ ఆదాయ వనరుల రాబడులు 64 కోట్ల 12,000 రూపాయలు, మూలధన రాబడుల అంచనా 38 కోట్ల 54 లక్షల 17,000 రూపాయలు, మొత్తం రాబడుల అంచనా 102 కోట్ల 54 లక్షల 29,000 రూపాయలు. అలాగే ఖర్చుల అంచనా రెవెన్యూ ఖర్చులు 56 కోట్ల 90 లక్షల 93,000 రూపాయలు, మూలధన ఖర్చులు 41 కోట్ల 77 లక్షల 15,000 రూపాయలు, మొత్తం ఖర్చులు 98 కోట్ల 68 లక్షల 8,000 రూపాయలు, మొత్తం మిగులు 3 కోట్ల 86 లక్షల 21,000 రూపాయలు అంచనాగా ప్రతిపాదించడం జరిగింది. ఈ బడ్జెట్ ను కౌన్సిల్ ఆమోదం తెలిపింది. తర్వాత 14% ఓపెన్ స్పేస్ కాంట్రిబ్యూషన్, అందుకని దాన్ని బట్టి వచ్చే సంవత్సరానికి 26-27 గాను మనం అందుకని 25-26 బడ్జెట్ లో 3 కోట్లు ఉన్నాం. కూల్చివేత తొలగింపు ఛార్జీలు మనకి 10,000 వచ్చింది. మనం ఈరోజు మన కౌన్సిల్లో 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించినటువంటి అంచనాలతో కూర్చున్నటువంటి బడ్జెట్ ను, అదేవిధంగా 25-26 అంచనాలను, అదేవిధంగా సవరించిన బడ్జెట్ ను ప్రవేశపెట్టినందుకు మీకు, అదేవిధంగా దీన్ని ఆమోదిస్తున్నటువంటి మా సహచర కౌన్సిల్ మిత్రులకి, బడ్జెట్ ను దాదాపుగా నంద్యాల చరిత్రలోనే అధ్యక్ష, నంద్యాల మున్సిపాలిటీ ప్రారంభమై ఇప్పటికీ 126 సంవత్సరాలు అయినటువంటి సందర్భంలో 126 సంవత్సరాల అధ్యక్ష, మొట్టమొదటిసారిగా 102 కోట్లతో బడ్జెట్ ను ప్రవేశపెట్టడం
నిజంగా అభినందించినటువంటి విషయం అధ్యక్ష. గడిచిన సంవత్సరం తీసుకుంటే మనము 72 కోట్లతో బడ్జెట్ పెట్టుకున్నాం అధ్యక్ష. కానీ ఈ సంవత్సరం ఏకంగా రెవెన్యూ రిసిప్ట్స్ అయితే 12 crores అదనంగా వస్తున్నాయి అధ్యక్ష. అదేవిధంగా మూలధనము స్టేట్ సెంట్రల్ ఎయిడ్ తీసుకున్నట్లయితే 18 crores అదనంగా వస్తా ఉంది అధ్యక్ష. రెండు కలిసి 30 crores పెరగడం ద్వారా మన బడ్జెట్ ని మనం 100% 102 crores తో ఈరోజు ప్రవేశపెట్టుకున్నందుకు ఈ యొక్క అంచనాలను తయారు చేసినటువంటి ఎగ్జిక్యూటివ్ అథారిటీ కమిషనర్ గారికి, ముఖ్యంగా ఇంత రెవెన్యూ జనరేట్ కావడానికి ఎగ్జిక్యూటివ్ అథారిటీ వారు చూపించినటువంటి కలెక్షన్ తీసుకుంటే అధ్యక్ష, కోడ్ నంబర్ 110 కింద మేజర్ ఇన్కమ్ వచ్చేసి మనకు 29 crores వస్తా ఉంది అధ్యక్ష. అదేవిధంగా కోడ్ నంబర్ 2 తీసుకున్న 120 తీసుకున్నట్లయితే 10 crores వస్తా ఉంది అధ్యక్ష. అదేవిధంగా కోడ్ నంబర్ 130 తీసుకున్నట్లయితే నాన్ ట్యాక్సబుల్ ఇన్కమ్ అధ్యక్ష, మార్కెట్ ఫీజులు కావచ్చు, మన యొక్క షాపుల యొక్క రెంట్స్ కావచ్చు, దీని ద్వారా 3 crores వస్తా ఉన్నట్లుగా చూపిస్తున్నారు అధ్యక్ష. అదేవిధంగా 140 కోడ్ కింద, ఫంక్షన్ కోడ్ కింద 45 ఉపపద్దుల కింద మనకి 15,33,00,000 వస్తున్నట్లుగా కూడా అంచనా వేసినారు అధ్యక్ష. చివరగా 150-160 ఫంక్షన్ కోడ్ కింద 5,52,00,000 చూపిస్తూ మొత్తం 64 కోట్ల రూపాయల బడ్జెట్ ను ఓన్లీ మన యొక్క మున్సిపల్ పరిధిలో వచ్చేటటువంటి ఆదాయంగా చూపించారు అధ్యక్ష. ఇది కేవలము మన మున్సిపాలిటీ నుంచి టౌన్ ప్లానింగ్ సెక్షన్ ద్వారా, రెవెన్యూ సెక్షన్ ద్వారా, ఇతరుల ద్వారా వచ్చేటటువంటి ఇన్కమ్ గా దీన్ని చూపించి ఈ 100 కోట్ల బడ్జెట్ కు చేర్చడానికి ప్రయత్నం చేసినందుకు అధికారులను మీ ద్వారా అభినందిస్తా ఉన్నా అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, స్టేట్ సెంట్రల్ ఎయిడ్ ను తీసుకుంటే గతంలో మనం 20 కోట్లతో గడిచిన సంవత్సరం చూపించాం అధ్యక్ష. అదే ఈ సంవత్సరం తీసుకుంటే 38 కోట్లకు తీసుకొచ్చాం అధ్యక్ష. కానీ 30 కోట్లకు తీసుకొచ్చినటువంటి క్రమంలో నేను ఎగ్జిక్యూటివ్ అథారిటీ వారిని ఒకటే కోరుతా ఉన్నా, సార్ అమృత్ ఫేజ్ 2 ని ఎందుకు మీరు ఇక్కడ చేర్చలేకపోయారనేటువంటిది ఒక క్వశ్చన్ సార్. అమృత్ ఫేజ్ 2 కింద చేర్చి ఉంటే అదనంగా మనకు ఇంకొక 10 crores to 15 crores అబవ్ వచ్చేది అధ్యక్ష. అదేవిధంగా SC/ST సప్లైర్ అనేటువంటిది ఒకటి. అదేవిధంగా డ్రైన్స్, గతంలో మీరు ఒకసారి చెప్పారు టౌన్ లెవెల్లో ఒక మేజర్ డ్రైవ్ ని తీసుకొచ్చేసి ఈ యొక్క ప్రాంతంలో చిన్న చిన్న డ్రైవ్ చేయాలని చెప్పేసి వాటికి స్టేట్ నుంచి ఫండ్స్ తెప్పించే విధంగా కూడా కృషి చేస్తే ఇక్కడ కూడా క్యాపిటల్ ఇన్కమ్ ఇంక్రీజ్ అయ్యేది చెప్పేసి నేను భావిస్తా ఉన్నా అధ్యక్ష. ఈరోజు ముఖ్యంగా మన ఆర్థిక మంత్రి అయినటువంటి రమ్య గారికి ధన్యవాదాలు చెప్పాలి. మనం గమనిస్తే ఇంకా రిసీట్ ఎక్స్పెండిచర్ అనేటువంటి విషయాన్ని కొంచెం క్లుప్తంగా దయచేసి కొంచెం కోరుతున్నాను. ఎందుకంటే మీరు ఈ సంవత్సర కాలంలో చేసినటువంటి కృషి ఇది ఉంది. అంటే మనం ఈ సంవత్సర కాలంలో ఏం చేశాము, ఏం చేయబోతున్నాం అనే దానికి ఈ యొక్క 17 pages తర్కణం. ఒకసారి గమనిస్తే కనుక మనకు ఆదాయ వనరులు 2 పద్ధతులు వస్తాయి. మన మున్సిపాలిటీ ఓన్ సోర్సెస్ ఒకటి, అదొక పద్దు. రెండవ పద్దు ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి గ్రాంట్స్. ఒక్కసారి మీ దగ్గర ఉన్నటువంటి పుస్తకాలు గమనిస్తే కనుక పేజ్ నంబర్ 1 నుంచి 4 వరకు, 1 నుంచి 4 పేజీ వరకు గమనిస్తే కనుక ఈ మున్సిపాలిటీ యొక్క స్వయంగా సంపాదించే శక్తి మున్సిపాలిటీకి ఎంత ఉంది అది అక్కడ పొందుపరిచాం. అది 64,12,00,000 రూపాయలు ఈ మున్సిపాలిటీ ద్వారా మనకు కనబడుతుంది. తర్వాత ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి గ్రాంట్లు, నాన్ ప్లాన్ గ్రాంట్ కావచ్చు, ప్లాన్ గ్రాంట్ కావచ్చు, ఇవి 35 కోట్ల రూపాయలు చూపెట్టాము. ఈ రెండు కలిపితే కనుక ఇందులో నాన్ ప్లాన్ గ్రాంట్స్, ప్లాన్ గ్రాంట్స్ అన్నట్టుగా ప్లాన్ గ్రాంట్ దగ్గర 20 కోట్లు వస్తుంది. రిమైనింగ్ అందులో నాన్ ప్లాన్ గ్రాంట్ వస్తుంది. నాన్ ప్లాన్ స్టేట్ గవర్నమెంట్ ఇస్తుంది, ప్లాన్ గ్రాంట్ ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్స్ ఎక్సెట్రా వస్తాయి. ఈ రెండు కలిపితే కనుక 102,12,54,000 రూపాయలు ఇది అంత కలుపుతున్నాం. సో అందువల్ల
102,54,29,20,000 ఈ యొక్క రాబోయేటువంటి ఆర్థిక సంవత్సరానికి ఎస్టిమేట్స్ ఇలాగా గౌరవనీయ కోఆప్షన్ వారు చెప్పారు. ఎస్, ఇట్స్ ట్రూ. ఈ మున్సిపాలిటీలో శతకం బడ్జెట్ దాటింది మీ యొక్క సహకారంతోనే, అందరి యొక్క కృషి వల్ల జరిగిందనేసి ఇంతవరకు లేదు. ఈరోజు మన కౌన్సిల్ 102 కోట్లతో బడ్జెట్ ను ఆమోదించడం సంతోషకరమైన విషయం అధ్యక్ష. 102 కోట్ల బడ్జెట్ ను ఈ కౌన్సిల్ ముందు ఉంచిన మీకు, గౌరవ చైర్పర్సన్ అయిన మీకు, కమిషనర్ గారికి, మిగతా వారందరికీ ధన్యవాదాలు తెలుపక తప్పదు అధ్యక్ష. గత 5 సంవత్సరాల నుంచి ఏదైతే అధికారంలో వచ్చిన తర్వాత మన మున్సిపాలిటీ ఏర్పడిన తర్వాత గౌరవ కౌన్సిల్ సభ్యుల సహాయ సహకారాలతో ప్రతి సంవత్సరము మనం బడ్జెట్ రూపొందించడం జరిగింది. దాంట్లో భాగంగానే 26-27 సంబంధించి దాదాపు 102 కోట్ల చిల్లర మనము బడ్జెట్ నంద్యాల అభివృద్ధికి కేటాయించడం జరిగింది. దాని సందర్భంగా ఎవరైతే గౌరవ సభ్యులందరూ ఏకపక్షంగా ఆమోదించినందుకు వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రాబోయే కాలంలో నంద్యాల అభివృద్ధికి మెరుగైనటువంటి కృషి చేస్తామని, ఏదైతే ఇప్పుడు కేటాయించిన బడ్జెట్ ని నంద్యాల అభివృద్ధి కోసం కృషి చేస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాను. దాదాపుగా ముఖ్యంగా ఈ సంవత్సరము శానిటేషన్, రోడ్స్ అయితేనేమి, ట్రైన్స్ అయితేనేమి వీటి మీద ఎక్కువ కేటాయించడం జరిగింది. అదే విధంగా ముఖ్యమైనటువంటి ఆదాయము మన మున్సిపాలిటీ నుంచి వచ్చే విధంగా చర్యలు అయితే తీసుకోవడం జరుగుతుంది. నంద్యాల పట్టణ అభివృద్ధికి వీలైనంత వరకు కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఫిబ్రవరి 12న సార్వత్రిక సమ్మె జయప్రదం చేయాలంటూ పట్టణంలో సిఐటియు, ఏఐటియుసి కార్మిక సంఘాలు బైక్ ర్యాలీ నిర్వహించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని, 44 కార్మిక చట్టాలను అమలు చేయాలని, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం యథావిధిగా అమలు చేసి 200 రోజుల పని కల్పించి 600 రూపాయలు కూలీ వేతనం ఇవ్వాలని, జి రామ్జీ చట్టాన్ని ఉపసంహరించుకోవాలని, రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించాలని, ఎరువుల ధరలను తగ్గించాలని, కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని, వడ్డీ లేకుండా బ్యాంకులలో రుణాలు ఇవ్వాలని కోరుతూ దేశవ్యాప్తంగా యావత్ కార్మిక వర్గం చేపట్టే ఫిబ్రవరి 12న జాతీయ సమ్మెలో కలిసి ఐక్యంగా పాల్గొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కనువిప్పు కలగాలని, ఫిబ్రవరి 12న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని కోరుతూ పట్టణంలో సిఐటియు, ఏఐటియుసి కార్మిక సంఘాల ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో సిఐటియు సీనియర్ నాయకులు తోటమద్దులు, సిఐటియు జిల్లా కార్యదర్శి లక్ష్మణ్, సిఐటియు పట్టణ అధ్యక్షులు కె మహమ్మద్ గౌస్, పి వెంకటలింగం, ఏఐటియుసి జిల్లా నాయకులు మురళి, పట్టణ కార్యదర్శి శ్రీనివాసులు, అధ్యక్షులు భూమని శ్రీనివాసులు, రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి సోమన్న, కార్మిక సంఘాల నాయకులు జైలాన్, హుసేన్, రానా కార్యక్రమం ఉద్దేశించి మాట్లాడారు. 50 మంది కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలని, కార్మికులకు నష్టం కలిగించే 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలని, ఫిబ్రవరి 12వ జరగబోయే దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని సిఐటియు, ఏఐటిసి ఆధ్వర్యంలో ఈరోజు బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. బైక్ ర్యాలీ సిఐటి ఆఫీస్ కంటే, ఏఐటి ఆఫీస్ కంటే బయలుదేరి పద్మావతి నగరు, ఆర్టీసీ బస్టాండ్, గాంధీ చౌక్, అట్లనే ఆత్మకూరు బస్టాండ్, శ్రీనివాస్ సెంటర్ మీదుగా ఇక్కడ పద్మావతి నగర్ ఆర్సీ దగ్గరికి రావడం జరిగింది. కేంద్రంలో నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత స్వాతంత్రం కాడికి ముందు సాధించుకునే 44 చట్టాలను ఈరోజు 4 లేబర్ కోడ్లుగా చేసి నవంబర్ 21వ తారీఖు నుండి కార్మికులకు, ఉద్యోగులకు అందరికీ నష్టం కలిగించే విధంగా ఈ 4 లేబర్ కోడ్లు అమలు చేసినాడు. అవి రద్దు చేయాలని, అట్లనే జీరామ్జీ బిల్లును కూడా రద్దు చేయాలని, గతంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం రావడానికి వామపక్ష ఎంపీలు కేంద్రంలో యూపీఏ 1కు మద్దతు ఇవ్వడం జరిగింది. ఆ రోజు తెచ్చుకొని కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం యూపీఏ 1 90% కేంద్రము, 10% రాష్ట్రాలు భరాయించే విధంగా ఆ ఉపాధి హామీ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఈరోజు నరేంద్ర మోడీ నాథ్రామ్ గాడ్సే అనే పేరు మీద ఈ చట్టం తీసుకొచ్చి అది రద్దు అయ్యేటట్లు రాష్ట్రాలు
40%, కేంద్రం 60% అని అంటే, కాబట్టి రాష్ట్రాలు 1,00,000 కోట్లు సంవత్సరానికి బరాయించే అర్హత లేదు రాష్ట్రాలకు. కాబట్టి ఆ ఉపాధి హామీ పథకాన్ని రద్దు అయ్యే అవకాశం ఉంది. అట్లనే రైతులకు కూడా నష్టం కలిగించే 3 నల్ల చట్టాలు కూడా తీసుకురావడం జరిగింది. అవి కూడా రద్దు చేయాలని రేపు పెద్ద ఎత్తున 11 కేంద్ర కార్మిక సంఘాలు, అట్లనే రైతు, వ్యవసాయ కూలీలు, ఉద్యోగులు కూడా ఈ సమ్మెలో పాల్గొని జయప్రదం అయ్యే విధంగా అందరూ ఆ సమ్మెలో పాల్గొనాలని మేము ఈరోజు పిలిపివ్వడం జరిగింది. నంద్యాల పట్టణంలో మోటార్ సైకిల్ బైక్ ర్యాలీని ఏఐటీసీ సిఐటిగా ఈరోజు రేపు జరగబోయే సమ్మెను 12వ తేదీ సమ్మెను విజయవంతం చేయాలని చెప్పేసి ఈరోజు మొత్తం టౌన్లో తిరిగి రేపు 12వ తారీఖు జరిగే సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని ఏఐటీసీ సిఐటి ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. దేశంలో 80 లక్షల మంది కార్మికుల కడుపు కొట్టే 4 లేబర్ కోడ్లను, అదేవిధంగా నూతన వ్యవసాయ చట్టాన్ని, నూతన విత్తన వ్యవసాయ బిల్లును కూడా ట్రంప్కు తలొగ్గి వ్యవసాయ చట్టాలను కూడా మార్చే విధంగా మోడీ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఈ చట్టాల వల్ల ప్రజలే కాక, కార్మికులు కాక, సామాన్య ప్రజలు కూడా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. కాబట్టి దీనిని వెంటనే రద్దు చేసుకోవాలని మేము పిలుపులో భాగంగా సమ్మెలో పూర్తిగా పాల్గొంటూ దేశవ్యాప్తంగా ఫిబ్రవరి 12న సార్వత్రిక సమ్మె జయప్రదం చేయాలని కోరుతూ సిఐటియు ఏఐటీసీ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ పట్టణ పురవీధుల గుండా నిర్వహించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికారత శాఖ షాప్ లీగ్ 2026 సంవత్సరానికి గాను జనవరి నుండి డిసెంబర్ వరకు ప్రతి నెల 2 క్రీడాంశాలలో లీగ్ పోటీలను బాల బాలికలకు వివిధ వయసులు ఓపెన్ కేటగిరీలలో నిర్వహించడం జరుగుతుందని ఆసక్తి గల క్రీడాకారులు క్రీడా యాప్ నందు పేర్లను రిజిస్టర్ చేసుకోవాలని నంద్యాల జిల్లా క్రీడా ప్రాధికారత అభివృద్ధి అధికారి రాజు పేర్కొన్నారు. ఈ క్రీడా క్యాలెండర్ గురించిన వివరాలను ఆయన మీడియాకు వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ అయినటువంటి శ్రీ అనిమిని రవినాయుడు గారు మరియు వైస్ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీమతి బర్నీ గారు ఈ యొక్క స్పోర్ట్స్ క్యాలెండర్ని విడుదల చేయడం జరిగింది. గత నెల జనవరిలో తిరుపతిలో అనిమిని రవినాయుడు గారు స్పోర్ట్స్ క్యాలెండర్ 2026 విడుదల చేయడం జరిగింది. దానికి అనుగుణంగా మనకు రాష్ట్రంలో ప్రతి జిల్లాలో శాప్ లీగ్స్ అనే క్రీడలు నిర్వహించాలనే ఉద్దేశంతో ప్రతి నెల 2 క్రీడాంశాల్లో ఈ క్రీడలు నిర్వహించడం జరుగుతుంది. మొత్తము 31 క్రీడాంశాల్లో ఈ పోటీలను నిర్వహించడం జరుగుతుంది. ప్రతి నెల 2 ఈవెంట్స్ ఈ క్రీడా పోటీల్లో భాగంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ శాప్ లీగ్ క్రీడా పోటీలో ఎవరైతే పాల్గొనదలుచుకుంటారో దానికి సంబంధించిన క్రీడాకారులందరూ కూడా క్రీడా యాప్ అనేది మనకు ఒకటి శాప్లో విడుదల చేయడం జరిగింది. ఆ క్రీడా యాప్లో తప్పనిసరిగా వాళ్ళ యొక్క పేర్లు నమోదు చేసుకున్న వాళ్ళకి మాత్రమే ఈ శాప్ లీగ్లో ఆడటానికి అర్హత పొందుతారు. ఈ క్రీడా వెబ్సైటు www.sports.ap.gov.in అనే వెబ్సైట్లో మీ క్రీడాకారుల యొక్క పేర్లు నమోదు చేసుకోవాలి. ఆ నమోదు చేసుకున్న క్రీడాకారులను మాత్రమే జిల్లా స్థాయిలో టోర్నమెంట్ పోటీలు నిర్వహించి తర్వాత వాళ్ళకు సెలక్షన్ చేసి ఎవరైతే ప్రతిభ కనబర్చి విజేతలు అవుతారో వాళ్ళను రాష్ట్ర స్థాయిలో నిర్వహించబోయే శాప్ లీగ్ పోటీలలో పాల్గొనడానికి వాళ్ళకి పంపడం జరుగుతుంది. వారికి క్రీడాకారులకు కావాల్సిన కిట్టు కానీ, టీషర్టు, షార్ట్ కానీ, తర్వాత రవాణా ఛార్జీలు కానీ, మరియు వాళ్ళ ఫుడ్ కానీ మొత్తము రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మనకు బడ్జెట్ను అలాట్ చేయడం జరిగింది. ఏ జిల్లాకైతే వాళ్ళు వెళ్ళవలసి వస్తుందో వారికి సెకండ్ క్లాస్ రిజర్వేషన్ ఫెయిర్, అదేవిధంగా హైటెక్ బస్ ఫెయిర్
మనకు అలాట్ చేయడం జరిగింది. అదేవిధంగా క్రీడాకారులకు భోజన వసతి కూడా కల్పించడానికి మనకు బడ్జెట్ను ఇవ్వడం జరిగింది. సో ఆసక్తి గల క్రీడాకారులందరూ, నంద్యాల జిల్లా వాళ్ళు అందరూ ఈ క్రీడాకారులు ఈ నెల 17వ తేదీ జిల్లా స్థాయి చెస్ క్రీడా పోటీలు నిర్వహించడం జరుగుతుంది. ఈ జిల్లా స్థాయి చెస్ పోటీల్లో ఎవరైతే విజేతలు అవుతారో వాళ్ళను ఈ నెల 21, 22వ తేదీ తిరుపతి జిల్లాలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలకు పంపించడం జరుగుతుంది. అదేవిధంగా ఇంకో క్రీడాంశము ఈ నెల 24వ తేదీ సైక్లింగ్ క్రీడాంశంలో జిల్లా స్థాయి ఎంపిక పోటీలు నిర్వహించడం జరుగుతుంది. ఈ జిల్లా స్థాయిలో ఎవరైతే గెలుపొందారో వాళ్ళని ఈ నెల 28వ తేదీ ఎన్టీఆర్ జిల్లాలో జరిగే రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలకు పంపించడం జరుగుతుంది. సో వీళ్ళు అక్కడ రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో గెలుపొందిన క్రీడాకారులకు క్రీడా యాప్ ద్వారానే డిజిటల్ సర్టిఫికేట్ కూడా వాళ్ళకు ఇవ్వడం జరుగుతుంది. రాష్ట్ర స్థాయిలో శాప్ లీగ్ 2026 పోటీలు ఈ నెల నుంచి డిసెంబర్ వరకు మొత్తము 31 క్రీడాంశాల్లో ఈ పోటీలను నిర్వహించడం జరుగుతుంది. బాయ్స్ అండ్ గర్ల్స్ కూడా ఈ పోటీలు నిర్వహించడం జరుగుతుంది. దాంట్లో బాక్సింగ్, తర్వాత చెస్, అథ్లెటిక్స్, సైక్లింగ్, వాటర్ స్పోర్ట్స్, లాంగ్ టెన్నిస్, ఆర్చరీ, బీచ్ ఫుట్బాల్, బీచ్ కబడ్డీ, బాస్కెట్బాల్, స్విమ్మింగ్, వెయిట్ లిఫ్టింగ్, హ్యాండ్బాల్, వాలీబాల్, జిమ్నాస్టిక్స్, కబడ్డీ, బ్యాడ్మింటన్, జూడో, హాకీ, రైఫిల్ షూటింగ్, బీచ్ సెపక్ తక్రా, అథ్లెటిక్స్ మాస్టర్, బ్యాడ్మింటన్ మాస్టర్, టెన్నిస్ మాస్టర్స్, పారాస్పోర్ట్స్ అథ్లెటిక్స్ మరియు పారాస్పోర్ట్స్ ఈత పోటీలు, పారాస్పోర్ట్స్, రైఫిల్ షూటింగ్ వంటి 31 క్రీడాంశాల్లో ఎంపిక చేసి ఈ క్రీడా పోటీలు నిర్వహించడం జరుగుతుంది. జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఈ పోటీలు నిర్వహించడం జరుగుతుంది. వివిధ జిల్లా స్థాయి పోటీలన్నీ ఇక్కడే జిల్లా క్రీడా ప్రాధికార సంస్థలు మనకు ఏవైతే అవైలబుల్గా గ్రౌండ్స్ ఉన్నాయో అవి దీంట్లో నిర్వహిస్తారు. మనకు సపోజ్ స్విమ్మింగ్ లేదనుకోండి, మనకు స్విమ్మింగ్ లేకుంటే ఈ స్విమ్మింగ్ పోటీలు కర్నూలు జిల్లాలో సెలక్షన్స్ నిర్వహించి జిల్లా స్థాయివి, రాష్ట్ర స్థాయి పోటీలు ఎక్కడైతే జరుగుతున్నాయో అక్కడ పంపించడం జరుగుతుంది. వాహనదారులు లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేసినట్లయితే జరిమానా విధించడం జరుగుతుందని ట్రాఫిక్ సిఐ చాన్ బాషా హెచ్చరించారు. ఇటీవల నంద్యాల పట్టణంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో వృద్ధుడు మృతి చెందిన ఘటనలో లైసెన్స్ లేని యువతి డ్రైవింగ్ చేయడం వల్ల చట్టపరంగా అధికారులు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఈ మేరకు ట్రాఫిక్ సిఐ పట్టణంలో వాహనదారులకు అవగాహన కల్పించారు. నంద్యాల పట్టణంలో మహిళలు, మా జిల్లా ఎస్పీ సార్ గారు సునీల్ శరణ్ గారు ఖచ్చితంగా మైనరు తర్వాత మహిళలు ఎవరైనా కానీ లైసెన్స్ లేకుండా ప్రయాణిస్తే కంటిన్యూగా ప్రయాణించమని చెప్పడం జరిగింది. ఎందుకంటే లాస్ట్ 3 days ముందు నూనెపల్లి దగ్గర ఒక కాలేజ్ అమ్మాయి బైక్ నడుపుతూ సైకిల్లో పోయే 79 సంవత్సరాల రామూర్తి గారికి యాక్సిడెంట్ చేశారు. ఆ పెద్దయన గారు నెక్స్ట్ రోజు చనిపోవడం జరిగింది. ఆ పాప స్కూటీ తీసుకొచ్చి స్టేషన్ పెట్టి ఆ పాపకు లైసెన్స్ చేసింది. ఆ పాపను కోర్టులో హాజరుపరచడం జరిగింది. తర్వాత జడ్జి సార్ గారు ఏమి ఆర్డర్స్ ఇస్తారో దాని ప్రకారం మేము ఫాలో అవ్వాల్సి వస్తుంది. దయచేసి మేము వెళ్లి పోలీసులు చెప్తున్నాం, ప్రతి సిస్టర్స్కి అందరికీ స్కూటీ నడిపే మహిళలకు వెళ్లి పోలీసులు అవేర్నెస్ చెప్తున్నాము. ఒకరోజు మీరు మార్నింగ్ వెళ్ళి మీ భర్తను కానీ మీ ఫాదర్ కానీ మీ బ్రదర్ని కానీ తీసుకుని ఆర్టీఓ ఆఫీస్లో మీ ఆధార్ కార్డు, ఓటర్ ఐడి, మీ 2 ఫోటోలు తీసుకెళ్తే మీకు లైసెన్స్ ఇస్తారు. మీకు లైసెన్స్ ఉందనుకోండి 5,000 రూపాయలు జరిమానా ఇచ్చి కాపాడుకుంటారు. అలాగే ఏదైనా మిస్టేక్ యాక్సిడెంట్ అయినా కూడా మీకు లైసెన్స్ ఉంది కాబట్టి మీరు కూడా సేఫ్గానే ఉంటారు. ఒకవేళ లైసెన్స్ లేకుండా ఉంటే అమ్మాయి యాక్సిడెంట్ చేసి చనిపోయారు కదా రామూర్తి గారు, అలా ఆ విధంగా అమ్మాయి ఎవరైనా మహిళలు కానీ మగవారు కూడా ఇంక్లూడింగ్ ఎవరైనా కానీ లైసెన్స్ యాక్సిడెంట్ చేస్తే మటుకు ఖచ్చితంగా కోర్టులో హాజరుపరుస్తాము. కాబట్టి చాలామంది లైసెన్స్ కూడా ఏమవుతుంది ఎవరు చెక్ చేస్తారనుకోవద్దండి. ప్రతి చోట మా పోలీసు వారు చెక్ చేస్తారు. లైసెన్స్ లేకుండా ఫోటో తీస్తే మటుకు లైసెన్స్ లేనప్పుడు ఖచ్చితంగా 5,000 రూపాయలు మెసేజ్ వస్తుంది. ఆ 5,000 రూపాయలు మా పోలీస్ శాఖ ఏమి తీసుకోదు, అది అంతా గవర్నమెంట్కి వెళ్తుంది. ఆన్లైన్లోనే మన మిత్రుల ద్వారా మీరు పే చేయాల్సి. అలాగే 2 వీలర్ కానీ 4 వీలర్ కానీ ఖచ్చితంగా ఇన్సూరెన్స్ చేసుకోండి. ఇన్సూరెన్స్ లేకుండా మీరు బండ్లు నడిపారనుకోండి, యాడో యాక్సిడెంట్ అయితే మటుకు ఖచ్చితంగా
ఆ వడ్డీ ఓనరు ఖచ్చితంగా కోర్టులో హాజరుపరుస్తాము. జడ్జి గారు రిమాండ్ ఇస్తారా, జైలు పంపుతారా, లేకుంటే బెయిల్ ఇస్తారా అనేది ఆ రోజు జడ్జి సార్ గారు చెప్పే డిసిషన్ బట్టి ఉంటుంది. దయచేసి ఇలాగే మైనర్ పిల్లలకు పనులు ఇవ్వద్దండి. మైనర్ పిల్లలకు మన ఆదివారం కూడా 12 మందిని పట్టుకున్నాము. 60 రూపాయలు జరిమానా వేసాం. ఒక్కొక్క బండికి 5 రూపాయలు జరిమానా వేసడం జరిగింది. దయచేసి డియర్ పేరెంట్స్, మేము మా జిల్లా ఎస్పీ సార్ గారు, సుధీర్ సార్ గారు పబ్లిక్లో అవేర్నెస్ అవ్వాలని చెప్తున్నాము. ఎందుకంటే చనిపోయిన తర్వాత మైనర్ పిల్లడు వాళ్ళ తల్లిదండ్రులు పడే బాధలు మీకే తెలుసు, మీకంటే మాకు ఎక్కువ తెలుసు. ఎందుకంటే పోస్ట్ మార్టం హాస్పిటల్ పోయినప్పుడు మాకు కూడా పిల్లలు ఉన్నారు కాబట్టి మేము కూడా మానవతో చెప్తున్నాము. యాజ్ ఏ హ్యుమానిటీ జీవన మేము రిక్వెస్ట్ చేస్తాం. డియర్ పేరెంట్స్, మీరు మైనర్ పిల్లలకు బయట చేద్దండి, అలాగే ఆడపిల్లలకు కూడా స్కూటీలు చేద్దండి. ఇచ్చిన తర్వాత లైసెన్స్ అప్లై చేయండి, మేజర్ అయిన తర్వాత బండి నడిపండి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మహిళల ఆర్థిక అభివృద్ధికి శిల్ప మహిళా సహకార్ బ్యాంకు ద్వారా 23 లక్షల రూపాయల రుణాలను పంపిణీ చేసిన బ్యాంక్ చైర్పర్సన్ నాగిని రవి సింగారెడ్డి. కూటమి ప్రభుత్వానికి దేవాలయాల నిర్వహణ చేత కావడం లేదని విమర్శించిన ఎమ్మెల్సీ ఇసాక్ బాషా. గన్మెన్ జయరాం రెడ్డి మాతృమూర్తి మృతి నివాళులు అర్పించిన శిల్ప చారిటీస్ చైర్మన్ నాగిని రవి సింగారెడ్డి. శతకం దాటిన నంద్యాల మున్సిపల్ బడ్జెట్ అభివృద్ధి వైపు అడుగులు వేసేందుకు 102 కోట్ల కేటాయింపు ఆమోదం తెలిపిన మున్సిపల్ కౌన్సిల్. ఫిబ్రవరి 12న సార్వత్రిక సమ్మె జయప్రదం చేయాలంటూ పట్టణంలో సిఐటియు, ఏఐటియుసి కార్మిక సంఘాల బైక్ ర్యాలీ. శాప్ లీగ్ 2026 క్రీడా పోటీల క్యాలెండర్ విడుదల. 31 క్రీడాంశాలలో పోటీలు. లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేస్తే జరిమానా తప్పదు, ప్రమాదాలు చేస్తే శిక్ష తప్పదని పేర్కొన్న ట్రాఫిక్ సిఐ చాన్ బాషా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.